మొత్తం అట్రాక్టివ్ కొట్టేస్తాడు గణపతి మాత్రము. అందరికీ నమస్తే, నేను మీ గణేష్ యాదవ్. ఏంటంటే మనం ధూళిపేటకి అయితే వచ్చామన్నమాట. నా వీడియోస్ అయితే రావట్లేదు చాలా 1 మంత్ నుంచి అయితే. ఇప్పుడు ఏంటంటే మనం కంప్లీట్గా గణపతులు అయితే చూపిస్తాను. మన ధూళిపేటలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎస్ఎస్కే ఆర్ట్స్ అనమాట. ఇక్కడైతే బోర్డు అయితే ఉంది కదా. సో ఎస్ఎస్కే ఆర్ట్స్ దగ్గరికి అయితే వచ్చాము ధూళిపేటలో. లొకేషన్ గీట అయితే పెడతాను. మీరు గణపతులు చూసుకుంటే ఏ విధంగా అయితే ఉన్నాయని చూసిరు కదా. మనమైతే కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే చూపిస్తాను ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే. సో చలో మనం స్టార్టింగ్ చూసుకుంటే ఇక్కడ జస్ట్ 5 మోడల్స్ 5 to 6 మోడల్స్ అయితే ఉన్నాయి. 5 to 6 మోడల్స్ అయినా కంప్లీట్ కుందన్స్ తోటి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గణపతులు మాత్రం. ఒకసారి మీరు దగ్గరకు వచ్చి చూస్తే ఏ విధంగా అయితే ఇచ్చారని చూడరి. గణపతి ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. మెయిన్ ఇక్కడ ఏంటంటే మొత్తం రియల్గా కనిపించడానికి మనకి నగలకి మొత్తం కుందన్స్ అతకబెట్టారు. సో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ కుందన్సే ఇచ్చారు మొత్తము. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది శాల్వా అనమాట. సో శాల్వా అయితే ఉంటుంది కదా, ఒరిజినల్ శాల్వా. సో చూసిరు కదా మొత్తం కంప్లీట్ నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు గణపతిని. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ గిట్ట ఇంకొక గణపతి అయితే ఉన్నాడు. సో మ్యాక్సిమం ఈ గణపతి వచ్చేసరికి అయితే ఒక 12 to 13 feet అయితే ఉంటాడు. సో చాలా పెద్దగా అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఒక సింహం అయితే ఉంది, ఇక్కడ చూసుకుంటే ఒక సింహం అయితే ఉంది. సో జస్ట్ గణపతి సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో చూడనీకే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు గణపతి మాత్రం. సో ఐస్ గిట్ట చూసుకుంటే ఒక్కసారి మీరు ఐస్ చూడండి జూమ్ చేసి. సో ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది చూడుర్రి. సో ఫినిషింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. సో ఒక్కసారి మీరు విజిట్ చేయండి ధూళిపేటకి. సో చాలా బాగుంటుంది గణపతులు. మీరు చూస్తేనే తీసుకుంటారు, ఆ విధంగా అయితే ఉన్నాయి గణపతులు మాత్రం. సో మెయిన్గా మన బ్యాక్గ్రౌండ్ ఫినిషింగ్ కూడా చూసుకుంటే కంప్లీట్ మహారాజ్ టైప్ అయితే మనకి ఒక పీట మీద కూర్చొని మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు దర్జాగా. సో ఇక్కడ చూసుకుంటే సింహం, అక్కడ చూసుకుంటే సింహము. ఒక్కసారి మీరు దగ్గరకు వస్తే ఇక్కడ సింహం పాలిషింగ్ చూసారు కదా. సో మనకి ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది చాలా నీట్ అట్రాక్టివ్ అయితే కొడుతుంది గణపతి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు మెయిన్గా మాత్రం. సో చాలా బాగుంది. ఇంకొక మోడల్ చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇంకో మోడల్ అయితే ఉంది. ఈ షాప్లో చూసుకుంటే హైలైట్ గణపతి ఈ గణపతి అనమాట. అరౌండ్ ఒక 15 to 16 feet అయితే ఉంటాడు. సో మెయిన్గా పెద్ద గణపతి అనమాట. మన ఎస్ఎస్కే ఆర్ట్స్ షాప్లో అయితే పెద్ద గణపతి ఈ గణపతే. మెయిన్గా చూసుకుంటే ఎంత పెద్దగా అయితే ఉన్నాడు చూసిరు కదా. మన కంప్లీట్ 15 to 16 feet, అరౌండ్ ఒక 20 feet to 15 feet మధ్యలో అయితే ఉంటాడు. మనం కరెక్ట్ గెస్ చేయలేము. సో ఎడల్పు చూసుకుంటే గిట అరౌండ్ ఒక 8 feet అయితే ఉంటాడు ఎడల్పు మాత్రము. ఇక్కడ చూసిరు కదా మనకి ఏనుగు గిట ఎంత నీట్గా అయితే ఇచ్చారనేది. కంప్లీట్ ఫినిషింగ్ మొత్తం పెళ్లి కొడుకు ఉంటుంది కదా ఇట్లా మొత్తం మనకి మీద అట్లయితే ఇచ్చారు మొత్తము. సో ఇక్కడ చూసుకుంటే గిట ఇంకొక ఏనుగు అయితే ఉంది. సో మధ్యలో గణపతి ఏ విధంగా అయితే ఉన్నాడు చూసిరు కదా. జస్ట్ కూర్చొని అయితే ఉంటాడు సింపుల్గా. మనకు చూడనికే చాలా అట్రాక్టివ్ అయితే చేశాను. మొత్తం కుందన్స్ గిట పెట్టారు. మొత్తం ఏ విధంగా మొత్తం రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే గిట మనకు శాల్వా అయితే ఇచ్చారు మొత్తం ఒరిజినల్ది. మీకు కంప్లీట్గా ఈ గణపతిని చూస్తే రియల్గా కనిపిస్తుంది మొత్తము. సో చూసిరు కదా గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. అక్కడ చెవుల దగ్గర గిట చూసుకుంటే మనకి కంప్లీట్ కుందన్స్ అయితే పెట్టారు. సో కుందన్స్ తోటి గణేశన్ మొత్తం నింపేశారు మొత్తం అట్రాక్టివ్గా. సో మీరు ఈ గణపతి తీసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇంకెందుకు లేడీస్ జల్లి వచ్చేసరి ఇంకా మోడల్స్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో మోడల్ అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో ఫ్రేమ్లో గిట్ట మనకి సింబాల్ అయితే ఇచ్చారు. సో ఆ గణపతికి ఏమో కింద ఇచ్చారు, మనకి ఇక్కడ ఏనుగులు ఇచ్చారు, పక్కన సింబాల్ గిట్ట ఇచ్చారు ఈ గణపతికి మెయిన్గా. సో ఈ గణపతి చూసుకుంటే మనకి పెళ్లి కొడుకు వేషంలో అయితే ఉంటాడు. సో పగడి కట్టుకొని అయితే ఉంటాడు. పగడి గిట మెయిన్గా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి కాకుండా కంప్లీట్గా మనకి కుందన్స్ తోటి మనకి పగడి అయితే తయారైతే చేశారు. సో చూసిరు కదా మా బుజ్జ కాడ గిట్ట మనకి ఒక్కసారి కుందన్స్ చూడరి దగ్గరకు వచ్చి ఏ విధంగా అయితే కనిపిస్తుంది అనేది. సో మీరు ఫోన్లో చూస్తేనే మీకు ఎంత బాగుంది కదా. సో ఒక్కసారి మీరు దగ్గరకు వచ్చి చూస్తే మొత్తం అట్రాక్టివ్ కొట్టేస్తాడు గణపతి మాత్రము. ఐసి చూసుకుంటే ఇటు ఎంత నీట్గా ఇచ్చారు అనేది చూసారు కదా. సో జల్లి వచ్చేసేరి జస్ట్ చూడనీకి రండి. మీరు చూడనీకి వస్తే మీకు చాలా ఎందుకంటే ఇట్లాంటి గణపతులు మళ్ళీ తయారు చేయరు. సో సంవత్సరానికి ఒకటేసారి తయారు చేస్తారు ఇట్లాంటి గణపతులు. మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ అయితే తయారు చేస్తారు. సో జల్లి వచ్చేసేరి. సో ఇక్కడ చూసుకుంటే మనకు మూసికని అయితే పెద్దగా అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి నమస్కారం చేస్తున్నట్టు కనిపిస్తుంది మూసిక. సో అక్కడ గిట మధ్యలో మూసిక అయితే నమస్కారం చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. మధ్యలో చూసుకుంటే గణపతి అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో ఒక్కొక్క గణపతిలో ఒక్కొక్క డిఫరెంట్ టైప్ అయితే ఇచ్చారు. సో ఆ గణపతి చూసుకుంటే ఏనుగులు అయితే ఉంటాయి, ఆ గణపతి చూసుకుంటేనేమో మన సింబల్ అయితే ఉంటాయి. ఈ గణపతి చూసుకుంటే మనకి మూసికలు అయితే 2 దండం పెడుతున్నట్టు అయితే ఉంటాయి. సో గణపతి మాత్రం పెళ్లి కొడుకు వేషంలో అయితే ఉంటాడు. ఒకసారి మీరు కంప్లీట్గా చూడండి మొత్తం గణపతిని అయితే ఏ విధంగా అయితే ఉన్నారనేది. చూసిరు కదా మనకి అరౌండ్ ఒక 15 to 16 feet అయితే ఉంటాడు ఈ గణపతి గీట. జస్ట్ మీకు కొన్ని గణపతులు ఉంటాయి, ఎక్కువ ఉండయి. సో ఎస్ఎస్కే ఆర్ట్స్ అనమాట. సుందర్ కళాకార్ పక్కనే ఉంటుంది మనకు. అక్కడ చూసుకుంటే సుందర్ కళాకార్ అయితే ఉంటుంది. సో లెఫ్ట్ సైడే మనకి ఎంట్రింగ్ రాగానే మనకి ఇక్కడ పెట్టుంటాయి గణపతులు.
సో జల్లి వచ్చేసేది ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ బ్లూ గణపతి. సో కృష్ణుని వేషంలో అయితే ఉంటాడు మొత్తం మనకి గణపతి మాత్రము. సో కలర్ చూసిరు కదా ఎట్లున్నాడు అనేది, మొత్తము కృష్ణుని కలర్ అయితే ఇచ్చారు మొత్తము. ఇక్కడ చూసుకుంటే ఇట మొత్తం కుందెన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, కుందెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఇక్కడ ఊరు ఈ కుందెన్స్ ఎంత రియలిస్టిక్గా మనకి ప్రతి గణపతికి అయితే ఈ కుందెన్స్ తోటే మొత్తం నింపేశారు గణపతిని. సో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా మనకి ఇట్లాంటి కుందెన్స్ ఏ షాప్లో గిట పెట్టరు మనకి, ఏ షెడ్లో గిట. సో ఈ గణపతి ఎస్ఎస్కే ఆర్ట్స్ వాళ్ళు అయితే మొత్తం కుందెన్స్ అయితే ఘోరంగా పెట్టేశారు గణపతికి. సో అట్రాక్టివ్ కొట్టడానికి మెయిన్గా. ఇక్కడ చూసుకుంటే గిట మనకి ఏనుగు అవుతుంది, అక్కడ చూసుకుంటే ఒక ఏనుగు అవుతుంది, మధ్యలో చూసుకుంటే గణపతి మహారాష్ట్ర టైప్ అయితే కూర్చుని ఉంటాడు. ఫేస్ చూస్తే మాత్రం నిజంగా చెప్తున్నాను ఎంత అట్రాక్టివ్ అంటే అంత అట్రాక్టివ్ అయితే ఉన్నాడు. మనకు చూస్తేనే మీకు ఒక్కసారి గణపతిని చూస్తేనే మస్తు ఖుషి అయిపోతారు, ఆ విధంగా అయితే ఉన్నాడు గణపతి. సో ఒకసారి మీరు జూమ్ చేసి చూడరి. చూసిరు కదా మా గణపతి అయితే ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది. సో చాలా అంటే చాలా బాగున్నాడు. మనకు బ్యాక్గ్రౌండ్లో గిట్ట చూసుకుంటే మొత్తం కంప్లీట్ యూనిక్ కలర్ అయితే ఇచ్చారు, గోల్డ్ ప్లస్ మనకు ఒక కలర్ అయితే ఇచ్చారు. సో చూసుకుంటే మొత్తం కంప్లీట్ యూనిక్ కలర్ అనమాట. మాకు చోళ మీద గిట్ట డిజైన్ అయితే ఇచ్చారు. సో చూసిరు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది గణపతిలో. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు అరౌండ్ ఒక 12 ఫీట్స్ దాకా అయితే ఉంటాడు గణపతి. సో గణపతి చూసుకుంటే 10 ఫీట్స్ ఉంటాడు, ఫ్రేమ్తో కలిపితే ఒక 12 to 13 ఫీట్స్ అయితే ఉంటాడు. సో ఎవరికన్నా చిన్న గణపతి కావాలనుకుంటే, అంటే అరౌండ్ ఒక 15 ఫీట్స్ బిలో ఉన్న గణపతి కావాలనుకుంటే ఈ గణపతి అయితే బెస్ట్ అనమాట. సో మెయిన్గా కుందెన్స్ గిట్ట చాలా అంటే చాలా ఇచ్చారు, చాలా బాగుంది, యూనిక్ కలర్ మనకి. ఇంకోటి నీట్గా అయితే ఉన్నాడు గణపతి. సో ఎట్లాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ లేకుండా నీట్గా మనకు నగలు గిట కంప్లీట్గా మొత్తం ఒరిజినల్ అయితే పెట్టేసి మన గణపతితో తయారు చేయకుండా మొత్తం రియలిస్టిక్గా కనిపిస్తారు గణపతి. ఎంత నీట్గా ఉన్నాడు చూసారు కదా గణపతి. జల్లి వచ్చేసేరి ఇక్కడ తీసుకోరి. సో ఒక్కసారి చూసుకుంటే మనం ఎన్ని గణపతులు ఉన్నాయి చూడరి మొత్తం. సో అరౌండ్ మొత్తం మనకి లైన్గా అయితే పెట్టారు. సో ఇక్కడ ఇట కొన్ని గణపతులు అయితే రెడీ అయితే చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి అయితే సుందర కళాకారు. మీకు అడ్రస్ ఇట కన్ఫ్యూజ్ కాకుండా అయితే ఉండరు. సో మనం సుందర కళాకారుకి వస్తుంటాం కదా, వచ్చే దారిలో మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటాడు. మొత్తం 5 గణపతులు అయితే కూర్చొని అయితే ఉంటాయి ఇట్లా లైన్గా. సో మీకు వస్తే మీకు ఇక్కడ రాగానే అర్థమైపోతుంది సుందర కళాకారు వచ్చే దారిలోనే మీకు. సో ఇంకెందుకు లేడీస్ జల్లి వచ్చేసేది చాలా అంటే చాలా గణపతులు అయితే ఉన్నాయి. సో మీకు ఒక్కసారి నేను చెప్పను, ఒకసారి మీరు కంప్లీట్గా చూడరు అన్ని గణపతులు. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే దాని గణపతి నచ్చుంటే ఇట్లా మీరు రెడీ చేయించుకోవచ్చు. చూసిరు కదా ఏ విధంగా అయితే ఉన్నాయనేది గణపతులు. చాలా అంటే చాలా బాగున్నాయి కదా గణపతులు. సో ఇంకెందుకు లేడీస్ జల్లి వచ్చేసేది చాలా అంటే చాలా బాగున్నాయి గణపతులు మాత్రము. ఇట్లాంటి గణపతులు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మన ఈ ఇయర్లోనే రెడీ చేసారు ఇట్లాంటి గణపతులు. కుందెన్స్ మాత్రం ఇక్కడ కన్నా మనకు బయట అయితే ఎవరైతే ఇన్ని కుందెన్స్ అయితే పెట్టారు గణపతికి. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్కే ఆర్ట్స్ వాళ్ళు చాలా అంటే చాలా కుందెన్స్ అయితే పెట్టారు. సో మంచి గణపతులు అనమాట. మీరు ఒక్కసారి మీ గల్లీలో పెడితే మాత్రం అట్రాక్టివ్ కొట్టేస్తుంది మొత్తం గణపతి. మనకి రియల్గా కూర్చున్నట్టే ఉంటాడు గణపతి మాత్రం. సో అక్కడ చూసుకుంటే మనకి ఆర్ట్స్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా. సో నెంబర్ కాల్ చేసి మీరు అడగచ్చు. ఎస్ఎస్కే ఆర్ట్స్ అనమాట. సో ఇంకెందుకు లేడీస్ గైస్ వచ్చేసేది మన సుందర కళాకారు పక్కన అయితే ఉంటుంది ధూల్పేట్. ఇంకా మంచి మంచి షాప్ వీడియోస్ అయితే పెడతాను.